దీన్ని ఓపెన్ చేయి. అయితే డ్రగ్స్ ఏమీ దొరకలా. దొరికినవి ఈ పుర్రెలు, 4-5 గడ్డపారలు, మూఢనమ్మకాల గ్యాంగ్. ఇప్పుడు ఈ కేసుని ఎలా సాల్వ్ చేయాలి హంజా? షిట్. అవును, ఈ గ్యాంగ్ ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేశారని న్యూస్ వచ్చింది. అవును సార్, ఆ అమ్మాయి పేరు అనిత, కాలేజ్ స్టూడెంట్. షీ సీమ్స్ టు బి లిటిల్ మెంటలీ డిస్టర్బ్డ్ సార్. మేము ఆ అమ్మాయిని టార్చ్ రివర్ నాన్ సెన్స్. ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంది హంజా? షీ ఫైన్ సార్. ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ కి హ్యాండ్ ఓవర్ చేశాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండడం సేఫ్ కాదని వాళ్ళ రిలేషన్ ఇంట్లో ఉంటుంది. నువ్వు పని చేయి, ఈ 4 ఫోటో వాళ్ళ నాన్నకి చూపించు. అందులో ఎవరినైనా ఐడెంటిఫై చేస్తాడేమో చూద్దాం. ఒక ముఖ్యమైన విషయం సార్, తను ఈ మధ్య కాలంలోనే ఇలా మారింది. ఎవరో తన్ని మార్చారు. ఐ స్పోక్ టు హర్ పేరెంట్స్. వాళ్ళ దగ్గర రిటర్న్ కంప్లైంట్ తీసుకున్నారా? ఎస్ సార్. సార్, ఇవన్నీ కొంచెం స్ట్రేంజ్ గా అనిపించడం లేదా? అదే సార్, ఒకవేళ వీళ్ళు పుర్రెల్ని దొంగిలించడానికి వచ్చిన వాళ్ళే అయింటే ఎందుకు ఆ అమ్మాయిని ఎత్తుకు వెళ్ళాలి? వీళ్ళందరినీ మేము రౌండ్ అప్ చేసినప్పుడు ఎందుకు వీళ్ళు సూసైడ్ చేసుకోవాలి? ఇందులో స్ట్రేంజ్ అయిన విషయం ఏముందంజా? ఆశ్చర్యపడే విషయం ఏముంది చెప్పు. మనిషి ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండి అందులోంచి బయట పడకపోతే వాళ్ళు ఏమీ చేయలేవన్న బ్లడీ నిర్ణయమే ఈ సూసైడ్. అటాచ్డ్లీ కవర్లీ యాక్ట్. వాట్ ఇట్? సార్, ఇందులో పెద్ద ప్రమాదం ఉంది సార్. ఎంతగా మన దేశం టెక్నాలజీలో అభివృద్ధి చెందినా మాక్సిమం ప్రజలు ఈ చేతబడులు, నరవలలు అంటూ మూఢనమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నువ్వు చెప్పింది కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది, కానీ ఈ కేసును మనం ఫాలో చేసి దీని వెనుకుంది ఎవరో వెతుకుతుంటే డిపార్ట్మెంట్ లో మనల్ని పిచ్చివాళ్ళని చెప్పి ముద్ర వేసి కూర్చోబెడతారు. సరే, దీని వెనుక ఒక నాయకుడు ఉన్నాడు అని అనుకుంటే ఆ నాయకుడిని మనం ఇంచు కూడా ముట్టుకోవడం కుదరదు. ముట్టుకోవడం కుదరదయ్యా. దీన్ని క్లోజ్ చేసి వేరే చూసుకుంటామా? ఇంకా నరబలని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఇదంతా పిచ్చివాళ్ళు చేసే పని. నాన్ సెన్స్. ఇక ఈ డెడ్ బాడీస్ అన్నిటిని క్లీన్ చేసే. గాట్ ఇట్? సో ఈ కేస్ వుడ్ అవుట్కమ్ ఒక మిస్ ఫైర్ అని మీరు కోట్ చేశారు. ఇజంట్ ఇట్ కాంట్రడిక్టరీ? ఎందుకంటే ఇదే చోట్లోనే మీకు ఒక వైటల్ క్లూ దొరికింది. అనిత ఈ అమ్మాయిని ఫస్ట్ టైం చూశాను. ఈ కేసులో సాక్షి చెప్పిన వాళ్ళందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ అమ్మాయికి ఏదో దెయ్యం పట్టిందని, ఎవరో శూన్యం చేశారని కన్ఫెషన్ ఇచ్చారు. అది వాళ్ళ నమ్మకం, కానీ ఆ అమ్మాయి మనసులో ఏదో విషయం రన్ అయింది. సో ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఇట్ ఆల్ రైట్, మీకు ఈ కేసులో దొరికిన మొదటి క్లూ ఈ అమ్మాయి కదా? ఎస్, షీ వాస్. బట్ ఆ తర్వాతే మా చుట్టూ ఎన్నో అమానుషమైన విషయాలు జరగసాగాయి. టు బిగిన్ విత్, ఈ ఆపరేషన్ జరిగేటప్పుడు మా ఆఫీసర్ ఒకరు మిస్ అయ్యారు. యు ఆర్ రెఫరింగ్ టు ఆఫీసర్ సెల్వం, am I right? హైదరాబాద్ హైటెక్ సిటీలో ముక్కలు ముక్కలుగా నరికిన ఎన్నో శరీరాల ముక్కలు దొరికాయి. అది మాత్రమే కాకుండా దొరికిన వాళ్ల శరీరాల మీద మాంత్రిక పూజలు చేసుండొచ్చని సందేహం కలుగుతోంది. నరబలి జరిగిన చోటు నుంచి మనకి ఇప్పుడు దొరికిన సమాచారం ప్రకారం జానీస్ అనబడే 23 ఏళ్ల యువతి కనిపించకుండా పోయిన 6గురిని చంపిందని నమ్మబడుతోంది. ఆవిడ్ని పోలీసులు ప్రస్తుతం వెతుకుతున్నట్లుగా సమాచారం అందజేశారు. ఆ యువతే హత్య చేసింది అనడానికి ఆధారంగా ఒక విలేకర్ సెల్ ఫోన్ లో చిత్రాలన్నీ రికార్డ్ అయి ఉన్నాయని పోలీసులు తెలియజేశారు. ఇప్పుడు సంఘటన జరిగిన చోటు నుంచి రాహుల్ మనతో మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది రాహుల్? పోలీసులు ఇంకేమైనా సమాచారం అందజేశారా? నమస్కారం. హత్య జరిగిన చోట్లో పోలీసు వారు తిరిగే ఈ సమయంలో ఈ చోటు మొత్తం హడావడిగా కనిపిస్తుంది.
మనకి దొరికిన వార్త ప్రకారం వీడియో తీసిన వ్యక్తిని చంపినట్టుగాను అతని పేరు చార్లెస్ అని, అతను ఒక రిపోర్టర్ అని మనకి తెలియొచ్చింది. ఇక్కడ అతనితో పాటు 7 డెడ్ బాడీలు ఇక్కడ ఉన్నాయి. రిపోర్టర్ చార్లెస్ పంపించిన వీడియోల్లో జానిస్ అనే ఒక ఆవిడని మనం చూస్తున్నాం. ఇంతవరకు ఆ సెల్ ఫోన్ మనకి దొరకలేదు కాబట్టి వీడియోని అప్లోడ్ చేసిన ఇంకొక రిపోర్టర్ చార్లెస్ చనిపోవడానికి ముందే మిగతా రిపోర్టర్స్ కి పంపించినట్టు మనకి వార్త అందింది. ఈ సెల్ ఫోన్ పోలీసులు వెతుకుతున్న జానిస్ అనే ఆవిడ దగ్గర ఉండొచ్చని పోలీస్ వాళ్ళు అనుమానిస్తున్నారు. కావాల్సిన ఆధారాలు దొరికినట్టు ఆ అమ్మాయిని త్వరలోనే బంధిస్తామని పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. ఈ సంఘటన మన దేశం మొత్తం అందరినీ కంగారు పెట్టినట్టు మనకి తెలియొచ్చింది. ఇది ఒక బ్లాక్ డే అని మనం చెప్పొచ్చు. ఎలా సార్? ఆ అమ్మాయి జానస్ కాలేజ్ ఇప్పుడే కంప్లీట్ అయి ఉంటుంది, కానీ 7గురిని నరబలి ఇచ్చింది అని అంటుంటే నేనే జీర్ణించుకోలేకపోతున్నాను సార్. ఇంకా నయం ఆ రిపోర్ట్ అంతా వీడియో తీశాడు. ఆ వీడియోనే మనకు ఎవిడెన్స్. అది మాత్రం లేదంటే ఇటువంటి క్రైమ్స్ ని ఎన్నేళ్లైనా మనం సాల్వ్ చేయలేం. ఎస్ సార్. రిపోర్టర్ పేరేంటి? ఎల్విన్ సార్, చార్లెస్ ఎల్విన్. ఓ, ఎక్కడో చూసినట్టుగా ఉందే. డేవిడ్, సెల్వం ఏమయ్యాడు? ఎంక్వైరీ చేశారా? లేదు సార్, నేను అన్ని రకాలుగాను ట్రై చేసి చూసాను సార్. నాకెందుకో టైం గడిచే కొద్దీ ఏదో తప్పుగా అనిపిస్తుంది. లేదంటే కమిషనర్కి ఒక అలర్ట్ ఇద్దామా సార్? సరే, నువ్వే ఇన్ఫార్మ్ చేయి. సార్, సెల్వం వైఫ్ కాల్ చేస్తున్నారు సార్. ఇప్పుడెందుకు చేస్తోంది? సార్, ఒకవేళ విషయం తెలిసిపోయిందంటారా? నో ఛాన్స్. సార్. హలో హలో. హలో సార్, ఎక్కడున్నారు సార్? అమ్మా, నేనే మాట్లాడుతున్నాను, హంస అన్నయ్యని. ఏమైంది సార్? నేను మాట్లాడేది వినిపిస్తుందా? వినిపిస్తోంది, చెప్పు. హలో సార్, సెల్వం. సెల్వానికి ఏమైంది? సార్, నాకేం అర్థం కాలేదు. ఆయన ఒకలాగా ప్రవర్తిస్తున్నారు. ఏమిటి? వాడు ఇప్పుడు ఇంటికి వచ్చాడు. సార్, మీరు రండి సార్, నాకు భయం వేస్తుంది. ఏమైంది? హలో హలో. ఛ! సెల్వం, గౌతమి, సెల్వం, 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 సెల్వం. వాడికి ఫోన్ చేయి. స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. నువ్వు అటు వెళ్ళి చూడు. ఓకే సార్. సెల్వం, సెల్వం, సార్. డేవిడ్. సార్, అటువైపు మొత్తం చూసాను సార్. డోర్స్ అన్ని లాక్ అయి ఉన్నాయి. ఎప్పుడొచ్చారా నువ్వు? వస్తే చెప్పవా? ఇంట్లో ఏం చేస్తున్నావు ఇంతసేపు? గౌతమి ఏడుస్తూ ఉంది. ఏమైంది తనకి? తను పడుకునుంది. ఇక్కడి నుంచి బయలుదేరండి.